ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలోంచి నీ కృప నన్ను బలపరుచున్నది. దేవుని వాక్యంలో చూసినట్లయితే రెండో తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్టు, కాబట్టి నా కుమారుడ క్రీస్తు యేసునందు నా కృపచేత బలవంతుడు కమ్ము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నీ కృప నన్ను బలపరుచున్నది. దేవుని కృప మన బలహీనతలలో, కష్టకాలంలో మనకు ఆధారమై నిలిచి ఆదరణ బలాన్ని ఇస్తుందని తెలియజేస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నీ కృప నన్ను బలపరుచున్నది. దేవుని కృపే అండి మనం బలపరుస్తుంది. మనం బలహీనంగా ఉన్నప్పుడు దేవుని కృపే మనల్ని బలపరుస్తుంది. నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. ఒక శక్తివంతమైన బైబిల్ వాగ్దానం అండి ఇది. కాబట్టి దేవుని కృప మనం అన్ని విషయంలో మనం బలపరుస్తుంది. కష్టాలలో, బలహీనతలలో లేదా క్లిష్ట పరిస్థితిలో కూడా దేవుని యొక్క కృప మనల్ని ఆదుకొని ధైర్యాన్ని, శక్తిని ఇస్తుంది. అదేవిధంగా దేవుని కృప అర్హత లేకపోయినా కానీ దేవుని చూపే మహా ఉచితమైన కృప మనపై. కాబట్టి దేవుని కృప ఎంతో అమూల్యమైనది, శ్రేష్టమైన, ప్రశస్తమైందండి మన జీవితంలో. మనం పడిపోతున్నా కానీ అనుకున్నప్పుడు దేవుని కృపే మనల్ని పట్టుకొని నిలబెడుతుందండి. దేవుని కృపే మనల్ని ఆదరిస్తుంది. దేవుని కృపే మనల్ని కాపాడుతుంది. కాబట్టి మనం చూసుకుంటే మన జీవితంలో మనం జారిపోతున్నప్పుడు లేక సాగలేకపోతున్నప్పుడు అనుకున్నప్పుడు దేవుని కృపే మనల్ని పట్టుకుంటుంది. మన సొంత బలహీనతలలో దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది. కాబట్టి దేవుని కృప నిరంతరం మనల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తుందండి మనల్ని. దేవుని కృప చాలా 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 ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుని కృప లేనిదే మనం బ్రతకలేము. దేవుని కృప మనకు నిత్యము మనకు కావాల్సిందే. అదేవిధంగా మనం చూసుకుంటే దేవుని కృప మన జీవితంలో మనకు తోడుగా ఉండి మనల్ని ఎప్పుడు కూడా బలపరుస్తూనే ఉంటుందండి. అదేవిధంగా దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని సహాయం మనపై ఎల్లప్పుడూ ఉంటాయని మనం విశ్వాసంతో నమ్ముతాం. కాబట్టి దేవుని కృప మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం దేవుని కృపను మనం ఎక్కువగా చూసుకున్నట్లయితే దేవుని కృపే మనకు చాలా అవసరం అండి. దేవుని కృపపై ఆధారపడాలి. దేవుని కృపపై విశ్వాసం ఉంచాలి. దేవుని కృపపై మనం నమ్మకం ఉంచాలి. నా కృప నీకు చాలన్నాడు. 2 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో బలహీనతలలో నా కృప పరిపూర్ణం అవుతుందన్నాడు దేవుడు వాక్యంలోంచి. కాబట్టి ఏమున్నా ఏం లేకపోయినా దేవుని కృప ఉంటే చాలండి. బలహీనతల్లో నా శక్తి పరిపూర్ణం అవుతున్నదన్నాడు దేవుడు వాక్యంలో. కాబట్టి నన్ను బలపరచవనేందు నేను సమస్తం చేయగలడు దేవుడు. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో కృప ద్వారా దేవుని కృపే బలహీనతలలో మనకు పరిపూర్ణం అవుతున్నది. 2 కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో అయినను నేనేమైనాను అది దేవుని కృప వలనే అయినాను. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనంలో అయినను నేనేమైనాను అది దేవుని కృప వలనే అయినాను. పౌలు గారు తన పరిచర్యలో బలంగా దేవుని కృపపై ఆధారపడటము, ఆయన పరిచర్యలో దేవుని కృపపై నమ్మకం ఉంచడం, దేవుని కృపపై విశ్వాసం ఉంచడం జరిగినది. కాబట్టి దేవుని కృపే మనల్ని బలపరుస్తుందండి. దేవుని కృపే మనల్ని బలపరుస్తుంది. ఎవరు మనం బలపరచలేరండి, ఆదరించలేరు, కాపాడలేరు. కానీ దేవుని కృపే మనల్ని అన్ని విషయంలో బలపరుస్తుంది. దేవుని వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రేమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. నిన్న నేడు ఏకరీతిగా నా దేవా మీకు స్తోత్రం. ఆయన సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. మీ వాక్యానుసారంగా మేము జీవించే కృపను దయచేయమని
ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.